దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఎక్కువ వాడితే షుగర్ వస్తది సార్? యాంటీబయాటిక్స్ అధికంగా వాడడం, అది కూడా అన్నెసెసరీగా వాడడం. సో మీకు సపోజ్ చిన్న ప్రాబ్లం కూడా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఇమీడియట్ గా వెళ్తున్నారు, యాంటీబయాటిక్స్ 3 days 4 days 5 days వాడేస్తున్నారు. కొంతమంది ఏంటంటే సరైన క్రమ పద్ధతిలో వాడరు, కొంతమంది అసలు డాక్టర్ని కలవకుండా. వీటి వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ టైం మీరు ఇచ్చేటటువంటి కెమికల్ అనేది మీ ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేస్తుంది. సో మీ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే బాడీని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు మీరు వాడే మెడికేషన్ అనేది ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది. ఇది వేస్తే కానీ తగ్గద్దు అని చెప్తున్నాం మనమే బాడీ. ఆ కెమికల్ వెళ్తే తప్ప ఈ ప్రాసెస్ కంట్రోల్ కాదనేటటువంటి కండిషన్ మన బాడీకి డెవలప్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే న్యాచురల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ముఖ్యంగా జెనెటికల్ టెండెన్సీస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయి, లైక్ డయాబెటిక్ టెండెన్సీ ఫ్యామిలీలో ఉంది, సో డెఫినెట్ గా డయాబెటిక్ రిలేటెడ్ సిస్టమ్ అనేది డెఫినెట్ గా రెగ్యులేషన్ కోల్పోతుంది. సో వాళ్ళు తొందరగా ఇలాంటివి బయటపడే అవకాశం ఉంటుంది. అది డెఫినెట్ గా వాస్తవం. ఇది మొత్తానికి ఏంటంటే సమ్మర్ లో చాలా వరకు కూడా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అదే విధంగా సో ఎవరైనా దీర్ఘకాలికంగా ఈ డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు ఉంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ కేర్ హోమియోపతి వారితో మీరు మాట్లాడాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం గురించి అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.